అధికారికంగా ఈ విషయాన్ని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కేబీ శాస్త్రి ప్రకటించారు. ఇవాల్టితో టానిక్ వైన్స్ లైసెన్స్ గడువు ముగిసింది. ఇంతకు ముందే లైసెన్స్ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకుంది టానిక్ యాజమాన్యం. అయితే దరఖాస్తును పరిశీలించి ఎక్సైజ్ శాఖ దరఖాస్తు రెన్యువల్ను తిరస్కరించింది. టానిక్ వైన్ షాప్లోని మద్యాన్ని ఇప్పుడు లెక్కగడుతున్నారు. మిగిలిన వైద్యాన్ని లెక్కగట్టి దాన్ని వేరే చోటికి తరలిస్తున్నారు. టానిక్లో ఇంకా 1.5 పైగా విలువ చేసే మద్యం మిగిలిపోయినట్టుగా తెలుస్తోంది. మిగిలిపోయిన మద్యం ఇతర షాపులకు తరలిస్తున్నారు. గతంలోనూ టానిక్ వైన్ షాప్పై చాలా ఆరోపణలు వచ్చాయి. ట్యాక్స్ నెగ్గొట్టారు అని, మద్యం షాప్లో మద్యంతో పాటు లిక్కర్తో పాటు వేరే తినుబండారాలను వేరే డ్రింక్స్ను కూడా అమ్ముతున్నారు. వాటిపైన ట్యాక్స్ నెగ్గొట్టారు, జిఎస్టీ నెగ్గొట్టారు లాంటి ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఒక లైసెన్స్ తీసుకుని మల్టిపుల్ షాప్స్ కూడా రన్ చేస్తున్నారంటూ కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. ఇప్పుడు మాదాపూర్లో ఉన్న టానిక్ వైన్ షాప్ రెన్యువల్కు ఎక్సైజ్ శాఖ అధికారులు నిరాకరించడంతో ఇప్పుడు ఆ షాప్ను పూర్తిగా క్లోజ్ చేస్తున్నారు. ఆకర్షణీయంగా షాపును నెలకొల్పి ఆకర్షణీయంగా మద్యం ఉండే విధంగా ఆ షాప్లో కనిపిస్తూ ఉంటుంది. సో నిజానికి మద్యం షాపులను పెద్ద ఆకర్షణీయంగా పెట్టకూడదు. మద్యం షాపులు ఆకర్షణీయంగా ఉండేలాగా చేస్తే అది మద్యం తాగే వాళ్ళని మరింత అట్రాక్ట్ చేసే విధంగా ఉంటాయి. దీనిపై కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు కొంచెం రూల్స్ ఫ్రేమ్ చేస్తే బాగుంటుంది. మద్యం షాపులను ఆకర్షణీయంగా నిర్వహించకుండా ఉంటే మద్యం షాపులు జనాలను ఆకర్షించకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ అవుట్లెట్స్ అన్నీ కూడా జనాలను ఆకర్షించే విధంగా మద్యం షాపులు ఉంటాయి. ఏదో మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినట్టు మంచి మాల్స్కి వెళ్ళినట్టుగా మద్యం షాపులు కనిపిస్తుంటాయి. టానిక్ కూడా అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు టానిక్ షాపును మూసివేస్తున్నారు రెన్యువల్ చేయని కారణంగా. ఒకసారి టానిక్ వైన్ షాప్ దగ్గరికి వెళ్దాం. అక్కడ నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఎక్సైజ్ అధికారి కూడా మాట్లాడారు. వైన్ షాపు రెన్యువల్ని నిరాకరించడం గురించి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. టానిక్ ఎలైట్ షాప్ యొక్క లైసెన్సు సెప్టెంబర్ 1 నుంచి ఆగస్టు 31 వరకు ఉంటుంది లైసెన్స్ ఇయర్. సో అతను 24-20 సంవత్సరానికి దరఖాస్తు చేయడం జరిగింది లైసెన్స్ యొక్క పునరుద్ధరణ అంటే రెన్యువల్ కోసం. సో దానిని అతను చేసినటువంటి దరఖాస్తును పునరుద్ధరణ కోసం రెన్యువల్ కోసం చేసినటువంటి దరఖాస్తును మేము తిరస్కరించడం జరిగింది. కాబట్టి అతని యొక్క లైసెన్స్ పీరియడ్ గడువు ముగిసినందున 23-24 గడువు ముగిసింది. కాబట్టి ఈ రోజు నుంచి అతను బిజినెస్ ట్రాన్సాక్షన్ చేయడం అనేటువంటిది ఉండదు. ఇది ఎక్సైజ్ చట్టం ప్రకారం షాపులకు 2 సంవత్సరాల లైసెన్స్ పీరియడ్ ఉంటుంది. ఈ ఎలైట్ రూల్స్ ప్రకారం ఇతనికి రెన్యువల్ ఆఫ్ లైసెన్స్ అనేటువంటిది ఉంది. కాబట్టి సో చట్టం ప్రకారం ఏం చేయాలి అనేటువంటిది రివ్యూ చేయడానికి అని చెప్పి ప్రస్తుతానికి ఇతను దరఖాస్తు చేసినటువంటి దరఖాస్తును మేము నిరాకరించడం జరిగింది. సో రెన్యువల్ హ్యాస్ బీన్ రిఫ్యూజ్డ్. రెన్యువల్ అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానిని మేము రివ్యూ చేయడం జరుగుతున్నది. దానికోసం ప్రస్తుతానికి ఇతని దరఖాస్తును రెన్యువల్ కోసం చేసినటువంటి దరఖాస్తును రిఫ్యూజ్ చేయడం జరిగింది. అంటే ఈ 2 సంవత్సరాల కంటే ఎక్కువగా ఏమన్నా వీళ్ళు లేట్ చేశారా లేకపోతే ఏంటి సార్? లేట్ చేయడం లేదండి. ఎలైట్ షాప్ రూల్స్ అనేటువంటి ఉన్నాయి. ఆ రూల్స్లో ఇచ్చినటువంటి వెసులుబాటును మేము ప్రస్తుతానికి నిరాకరించాం. ఇంకా తనిఖీలు ఏం లేదండి. అతని దగ్గర ఏదైతే స్టాక్ ఉంటుందో ఆ స్టాకును కౌంట్ చేస్తున్నాము. అది నియర్ బై ఎవరు ఉంటే తర్వాత యాజ్ పర్ రూల్స్ వేరే షాపులకు కేటాయిస్తాం. అంటే సుమారు ఎంత వర్త్ ఉంటుంది సార్? ఇప్పుడు ప్రస్తుతం ఇంకా చేస్తున్నాం. 1.5 crores వర్త్ స్టాక్ ఉందంటున్నారు. అది యాజ్ పర్ ఎక్సైజ్ రూల్స్ ప్రకారం నియర్ బై షాప్స్ వాళ్ళకి. సో గడువు ముగిసింది కాబట్టి ఇక రెన్యువల్ చేయడం లేదు. రెన్యువల్ రివ్యూ చేశాము కానీ రెన్యువల్ మాత్రం నిరాకరించాము అని ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. మిగిలిన మద్యాన్ని రూల్స్ ప్రకారం వేరే షాపులకు కేటాయిస్తాం, వేరే షాపులకు తరలిస్తామని ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం 1,50,00,000 రూపాయల విలువ చేసే మద్యం ఇంకా షాప్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి దేవిక ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. దేవిక, ఏంటి పరిస్థితి ఎలైట్ షాప్ దగ్గర? ప్రస్తుతం చూసుకుంటే ఇది ఏదైతే టానిక్ ఉందో ఈ టానిక్ ఏదైతే ఉందో ఇక్కడ చూసుకుంటే చాలా మంది ప్రముఖులు కానివ్వండి లేకపోతే హై క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక్కడికి వచ్చి వారికి నచ్చిన ఏదైతే బ్రాండ్ ఉందో దాన్ని తీసుకొని అంటే ఇప్పుడు మనం సూపర్ మార్కెట్లో ఏ విధంగా తీసుకుంటూ ఉంటామో సరుకులు అదే విధంగా ఇక్కడ తీసుకుంటూ ఉంటారు. ఈ టానిక్ చాలా ఫేమస్ అని కూడా చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే ఈ టానిక్ ఉందో దీనికి అధికారులు వచ్చి సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు లోపల కూడా అధికారులు ఉన్నారు. అయితే ప్రస్తుతం 2016లో లిక్కర్ మార్ట్ గురించి వేసిన టెండర్లో టానిక్ ఒక్కటే పోర్ట్ చేయగా వాటికి టెండర్ అనేది దక్కిందని చెప్పాలి. అయితే టెండర్ దక్కిన తర్వాత ఒక్క లిక్కర్ మార్ట్ పేరుతో అయితే వీళ్ళు లిక్కర్ మార్ట్ ఒక్కటే అనే పేరుతో తీసుకున్న లైసెన్స్ దానివల్ల ఒక 6, 7, 8 ఎక్కువగా
దాదాపుగా ఎక్కువగా చుట్టుపక్కల మొత్తం కూడా బ్రాండ్లు పెట్టడం జరిగింది. అంటే ఒకదానికొకటి ఎక్కువగా ఓపెన్ చేయడం జరిగింది. అదే దీని ప్రకారంగా చూసుకుంటే కనుక వీళ్ళు లైసెన్స్ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి జిఎస్టీ కానీ కట్టకుండా, అంటే పన్నేది కట్టకుండా వీళ్ళు ఎక్కువగా ఇదంతా కూడా లోపల సరుకును మొత్తం కూడా అమ్ముడు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం అంటే దీన్ని ఒకటి కంటే ఎక్కువగా బ్రాంచెస్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మొదటి 6 సంవత్సరాల్లోపే వీళ్ళు దాదాపుగా 6 కోట్ల వరకు ఎక్కువగా లిక్కర్ని అమ్మి డబ్బు సంపాదించుకున్నారని